హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ టూల్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే బీసీ హాస్టల్లో మన అడ్మిషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో నేను మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే హాస్టల్ ఫామ్ ఇన్ని రోజులు ఆఫ్లైన్ మోడ్లో ఉండేది, డైరెక్ట్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకునేది. ఇప్పుడు ఆన్లైన్లో పెట్టింది గవర్నమెంట్. ఈ ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకుంటే మనకు అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఎనీ 3 హాస్టల్స్ మనకు కాలేజీకి దగ్గరలో ఉన్నాయి అప్లై చేసుకోవచ్చు. అంటే పోస్ట్ మెట్రిక్ అయినా ప్రీ మెట్రిక్ అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే 10th ఎబో చదివే వాళ్ళైనా, 10th అండ్ 10th బిలో చదివే వాళ్ళైనా ఈ యొక్క హాస్టల్కి అప్లై చేసుకోవచ్చు. నేను ఈరోజు బీసీ హాస్టల్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఫస్ట్ మీరు ఇలా గూగుల్ పేజ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో బీసీ బీసీ హాస్టల్ అప్లికేషన్ ఫామ్ అని టైప్ చేయండి. ఇలా వస్తుంది. బీసీ వెల్ఫేర్ హాస్టల్ మానిటరింగ్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇలా మనకు వస్తుంది. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ హాస్టల్ మానిటరింగ్ సిస్టమ్ అని వచ్చింది కదా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. డన్. ఓకే, ఇక్కడ ఆన్లైన్ హాస్టల్ అడ్మిషన్ ఫామ్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాతకి మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫర్ పోస్ట్ మెట్రికా ప్రీ మెట్రికా అనేది మీరు చూజ్ చేసుకోండి. పోస్ట్ మెట్రిక్ అంటే ఇంటర్ అండ్ డిగ్రీ కానీ పీజీ కానీ అండ్ ఎబో. ప్రీ మెట్రిక్ అంటే 10th అండ్ 8th 9th అండ్ బిలో. ఓకే, ఇప్పుడు నేను డిగ్రీ అకాడమిక్ చేస్తున్నాను కాబట్టి పోస్ట్ మెట్రిక్ మీద క్లిక్ ఇచ్చాను. అండ్ సెలెక్ట్ డిస్టిక్. ఏ డిస్టిక్ అప్లై చేసుకుంటున్నారు? హైదరాబాద్. క్యాండిడేట్ నేమ్ అంటే క్యాండిడేట్ యొక్క సర్నేమ్. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ అండ్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ డేట్ ఆఫ్ బర్త్. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాకపోతే చూజ్ చేసుకోండి. ఇలా మీ డేట్ ఆఫ్ ఇయర్ రాకపోతే ఇలా చూజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ని మీరు చూసుకోండి. ఓకేనా? డన్. ఇలా చేసుకున్న తర్వాతకి ఫాదర్ అండ్ గార్డియన్ నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాతకి మీ యొక్క అడ్రస్, మీ యొక్క హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి ఫస్ట్. అండ్ మీ యొక్క డిస్టిక్ని కూడా అడ్రస్, మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మండలం, ఏ మండలం అయితే ఆ మండలాన్ని మీరు చూజ్ చేసుకోండి. అండ్ మీ యొక్క విలేజ్. ఓకే, మీ యొక్క పిన్ కోడ్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ మీరు సింగిల్ అంటే ఆర్ఫనా అంటే తల్లిదండ్రులు లేని వారా అంటే నో. ఒకవేళ మీ పేరెంట్స్ ఇద్దరు లేకపోతే ఇది ఎస్ పెట్టండి. లేదు అని అంటే పేరెంట్స్ ఉంటే మాత్రం నో పెట్టండి. అండ్ వేరే సింగిల్ పేరెంట్ అంటే మీ యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ డైడ్ అయితే అంటే చనిపోతే మీరు ఇక్కడ ఎస్ అనండి. లేదు ఇద్దరు ఉంటే నో. అండ్ మీ యొక్క క్యాస్ట్, మీ క్యాస్ట్ ఏదైతే అది ఇక్కడ మీరు చూజ్ చేసుకోండి. అండ్ మీ యొక్క సబ్ క్యాస్ట్. ఓకే, చూజ్ చేసుకున్న తర్వాతకి అండ్ మీ సబ్ క్యాస్ట్ అయిపోయిన తర్వాతకి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, దాని మీద ఉంటుంది చూడండి. ఓకే, అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటే మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాతకి మీ యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాతకి మీరు కొంచెం అంతా కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. ప్రీవియస్ స్టడీ అంటే మీరు ప్రీవియస్లో, ఇప్పుడు మీరు డిగ్రీకి అప్లై చేస్తున్నారు అనుకోండి, మీరు ప్రీవియస్లో ఇంటర్ చేసి ఉంటారు. ఓకే, లేదు మీరు పీజీకి అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు అండ్ పీజీ అండ్ 10th స్టాండర్డ్ అయితే ఇంటర్మీడియట్ అని అర్థం. అంటే ఇప్పుడు మీరు ఇంటర్కి అప్లై చేస్తుంటే 10th డీటెయిల్స్ ఇవ్వండి. మీరు డిగ్రీ చదువుతున్నారు అంటే డిగ్రీకి అప్లై చేసుకున్నారు కదా, అప్పుడు మీరు ఇంటర్మీడియట్ అంటే ప్రీవియస్ స్టడీ. మీరు ఈ డిగ్రీ చదవడానికి ముందు ఏం చదివారు? ఇంటర్మీడియట్. ఓకే, ఇలా ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ మీకు వచ్చిన మార్క్స్ ఇవ్వండి. అండ్ మీ టోటల్ మార్క్స్ అండ్ మీ యొక్క ఇంటర్మీడియట్ యొక్క టోటల్ మార్క్స్ 1000 మార్క్స్. 1000 మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయని ఎంటర్ చేసిన తర్వాతకి ఆటోమేటిక్గా ఇక్కడ పర్సెంటేజ్ వచ్చేస్తుంది. మీ కాలేజ్ ఏంటిది? ఇలా మీ కాలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాతకి ఇప్పుడు ప్రజెంట్ ఏ కాలేజీలో చదువుతున్నారు ఆ కాలేజ్ యొక్క నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాతకి కాలేజ్ యొక్క డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేయండి మీరు ఇక్కడ.
అండ్ కాలేజ్ యొక్క మండలం, అండ్ కోర్స్, ఏ కోర్స్ తీసుకున్నారు మీరు? డిగ్రీ అకాడమిక్ కాబట్టి డిగ్రీ అకాడమిక్ చూజ్ చేసుకోండి. డిగ్రీ అగ్రికల్చర్, డ్యూయల్ డిగ్రీ, డిగ్రీ మేనేజ్మెంట్, డిగ్రీ ఎడ్యుకేషన్ కాదు, డిగ్రీ ఇంజనీరింగ్ కాదు, డిగ్రీ అకాడమిక్. ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ మీకు మీ యొక్క కోర్సులు వచ్చేస్తాయి. మీరు మీ కోర్సు క్లియర్గా మీకు ఒకవేళ ఐడియా లేకపోతే మీ అలాట్మెంట్ ఆర్డర్ కానీ మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అని దానిలో ఉంటుంది చూడండి. మీ సబ్జెక్ట్ ఏంటిది, బీఏనా బీకామా, అక్కడ మీరు క్లియర్గా చూసుకొని ఇక్కడ చూజ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ బీఎస్సీ లైఫ్ సైన్సా లేకపోతే ఇగో బీఏ ఆన్సా, బీఏ సంథింగ్ ఇక్కడ మొత్తం డిఫరెంట్ అంటే మన యొక్క స్టేట్లో ఉన్న డిగ్రీ కోర్సెస్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? ఇక్కడ నేను బీఎస్సీ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంజనీరింగ్ అని ఉంది కదా, దీన్ని చూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇయర్ ఆఫ్ కోర్స్, ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్. ఓకే. కాలేజీ అడ్మిషన్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మీ యొక్క దోస్త్ ఐడిని ఎంటర్ చేయండి. మీ దోస్త్ ఐడి అంటే ఐడియా ఉంటుంది కదా, టీఐ అని స్టార్ట్ అయ్యి మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాతకి ఇప్పుడు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి, మీకు ఎక్కడ హాస్టల్ కావాలి. ఓకేనా? అంబర్పేట్, అమీర్పేట్, జూబ్లీహిల్స్ సంథింగ్ ఇక్కడ మొత్తం మనకు అనిపిస్తున్నాయి, చూసారు కదా. ఇప్పుడు నేను అంబర్పేట్, నెక్స్ట్ వచ్చేసి ముషీరాబాద్. ఓకే. ఇక్కడ మనకు ప్రిఫరెన్స్ 3 హాస్టల్స్ని చూజ్ చేసుకోవచ్చు. ఈ 3 హాస్టల్ని చూజ్ చేసుకున్న తర్వాతకి డిస్టెన్స్, మీ యొక్క డిస్టెన్స్ రెసిడెన్స్ అడ్రస్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్కి 130 కిలోమీటర్స్ ఇచ్చిన. ఓకే. ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ క్లాస్ బోనఫైడ్ సర్టిఫికేట్ అంటే మీరు అక్కడికి పోయి కాలేజీలో సార్ మీ కాలేజ్ జాయిన్ అవుతామని చెప్తే అక్కడ మీకు వాళ్ళు ప్రజెంట్ మీరు ఇక్కడ జాయిన్ అయినట్టుగా మీకు బోనఫైడ్ ఇస్తారు. ఆ బోనఫైడ్ని తీసుకొని రండి, తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ప్రీవియస్ కోర్స్ మార్క్స్ మెమో, మీ యొక్క ఇంటర్ మెమోని షార్ట్ మెమో కానీ లాంగ్ మెమో కానీ ఆన్లైన్లో తీసుకున్న రిజల్ట్ మెమో కానీ ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం మీరు ఈ ఇయర్ అంటే 2024 ఏప్రిల్ 1 తర్వాత తీసుకుంది మాత్రమే అప్లోడ్ చేయండి. ఓకేనా? అంతకంటే ముందు తీసుకుంది అవసరం లేదు. ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న ఇన్కమ్ని మాత్రమే అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క అంటే ఈ యొక్క టర్మ్స్ అండ్ డిక్లరేషన్కి మీరు చెక్ బాక్స్ ఇచ్చి సబ్మిట్ మీద మీరు క్లిక్ ఇవ్వండి. ఇవన్నీ నేను ఇప్పుడు అప్లోడ్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ మీద నేను క్లిక్ ఇస్తున్నాను. ఓకే. ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాతకి మన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. సబ్మిట్ అయిన తర్వాతకి ఇప్పుడు మనం ప్రింట్అవుట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనకు పైన ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. సబ్మిట్ అయిన తర్వాతకి అప్లికేట్ ఐడి లేదా ఆధార్ నెంబర్తో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాతకి గెట్ డీటెయిల్స్ అనండి. ఓకే. గెట్ డీటెయిల్స్ అనడంతోనే మన యొక్క అప్లికేషన్ ఐడి అండ్ మన యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకు వస్తుంది. వచ్చిన తర్వాతకి కింద ఇక్కడ ప్రింట్అవుట్ అని ఉంది కదా, ఈ ప్రింట్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.